హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లిదండ్రుల స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వాన్ని కల్పించే దశాబ్దాల నాటి చట్టాన్ని ఒకే ఒక్క నిర్ణయంతో రద్దు చేయడంపై అమెరికాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వివిధ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దావా వేశారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సుదీర్ఘమైన చట్టపరమైన పోరాటానికి తెరలేపినట్లయింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది అమెరికాలో దశాబ్దాలుగా స్థిరపడిన చట్టం. 1868లో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ చట్టం తొలగించాలంటే 14వ సవరణ తొలగించాల్సి ఉంటుంది. ఇది అంత సులభంగా జరిగే పని కాదు. అందుకే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం ప్రకారం ఇప్పటివరకు అమెరికా గడ్డపై ఎవరు జన్మించినా పౌరసత్వం లభించేది. ఆఖరికి పర్యాటక వీసాపై వచ్చి పిల్లలకు జన్మనిచ్చినా సరే సిటిజన్షిప్ వచ్చేది. రాజ్యాంగంలోని 14వ సవరణ ఈ చట్టానికి రక్షణగా ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టాన్ని రద్దు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం అమెరికా పౌరులు కాని వారికి లేదా శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం కుదరదు. అందులో ఎవరొకరు అమెరికా పౌరులై ఉండాలి లేదా గ్రీన్ కార్డు పొంది ఉండాలి. అప్పుడే పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. ఈ కొత్త ఉత్తర్వులు ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఫిబ్రవరి 20 నుంచి అమెరికాలో పుట్టిన విదేశీ తల్లిదండ్రుల పిల్లలకు పౌరసత్వం లభించదు. ఈ ఉత్తర్వులపై అమెరికా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ ఆదేశాల్ని అడ్డుకునేందుకు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, శాన్ ఫ్రాన్సిస్కో సహా 18 రాష్ట్రాలు యుఎస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. సంస్థలో విస్తృత అధికారాలున్నప్పటికీ వారు రాజులు మాత్రం కారని ఓ సంతకంతో దశాబ్దాల నాటి చట్టాన్ని తొలగించలేరని న్యూజెర్సీ డెమోక్రటిక్ అటార్నీ జనరల్ మార్క్ పాట్కిన్ తెలిపారు. ట్రంప్ ఉత్తర్వులను అడ్డుకుంటున్న బృందంలో న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మసాచుసెట్స్, కొలరాడో, కనెక్టికట్, డెలావర్, హవాయి, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ మెక్సికో, న్యూయార్క్, నార్త్ కరోలినా, రోడ్ ఐలాండ్, వెర్మెంటో, అలానే విస్కాన్సిన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక్కరోజు ముందే సొంత క్రిప్టో కరెన్సీని మార్కెట్లోకి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ డాలర్ పేరుతో తీసుకొచ్చిన ఈ మీమ్ కాయిన్ దుమ్ము రేపుతోంది. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన 36 గంటల్లోనే 10,000 పెట్టుబడిని 70,000 చేసింది. క్రిప్టో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. లాంచ్ అయిన 3 గంటల సమయంలోనే 300% పెరగడంతో మార్కెట్ క్యాప్ $6 బిలియన్ దాటినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ ట్రంప్ మీమ్ కాయిన్ లాంచ్ అయిన 36 గంటల్లో 600% పెరిగింది. 10,000 పెట్టిన ఈ కాయిన్ కొనుగోలు చేసిన వారికి 70,000 వచ్చినట్లయింది. ఈ డిజిటల్ క్రిప్టో కరెన్సీ విక్రయాలను CIC డిజిటల్ చేపడుతోంది. ట్రంప్ ఆర్గనైజేషన్కు ఇది అనుబంధ సంస్థ. ఈ టోకెన్ ప్రాథమిక ధర ఒక్క కాయిన్కి $10గా నిర్ణయించారు. ఆదివారం మార్కెట్లు ముగిసే నాటికి అది $70 తాకింది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.